నథింగ్. We do not have all day. మీ అందరికీ 30 seconds టైం ఇస్తున్నాను. ఈ 2 పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. Time up, sir. Time up, time up. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ 2 పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎనీబడి? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా? లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విప్ కి భయపడి కరెక్ట్ గా వెళ్లి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో, ఇది ఫిలాసఫీ క్లాసుల్లో ముందా 2 పదాలకి అర్థం చెప్పు. సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి 2 నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. వాట్ నాన్సెన్స్! ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్, నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు ఇది నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. బాయ్ సార్. మీ అబ్బాయిలు నిఖిల్, వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతుంది. వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమ్ బాంబ్స్ లా పేలాయి. 2 ఇళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి. వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు. రా చూడు, చూసావా? ఎల్జీ ఎయిర్ కండిషనర్. సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడు రూమ్కే పెట్టించాం. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నా. నా 25 ఏళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా? వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్ గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్ గా గుడ్డు ఒకటి. హే, ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోసా వెంకట్? సార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 91. 94 నుంచి 91కి వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాళిగా ఉందా? లేదు అంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీర్ని చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను.
మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేద్దాం. హే వెంకట్ ఫోన్ చేద్దరు కానీ రండి బాబు. పని నిఖిల్ రండి రా పోంచేద్దాం రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా భోంచేస్తారు. మా అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు ఊరింది, మా నాన్న చిట్టుపట్టలకి కడుపు కాలింది. అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికి వెళ్ళాం. నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే చౌకార్ జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది. ఒకటే రూమ్, అందులో సగమే బతుకున్న నాన్న, వాళ్ళ అమ్మ దగ్గమ్మ, సారీ దుర్గమ్మ, ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క. నిఖిల్ వాళ్ళ అమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్, గొనుక్కోవడం ఆవిడ హాబీ. ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పడిగేస్తారు. వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్, బాడీకి ఒకవైపు పక్షవాతం, లైఫ్ కి అన్ని వైపులా అప్పులు. వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది. వాళ్ళ అక్క జైకి 28 ఏళ్ళు వచ్చాయి. వందన ట్యాక్స్ లో టికెట్లు దించేవాడు కూడా 100 కాసులు అడుగుతున్నాడు. నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్లి ఎలా చేస్తావు? చపాతి కిలో బియ్యం బయట 15 రూపాయలు, రేషన్ లో గోధుమలు 8 రూపాయలే. అందుకే చపాతీలు తింటున్నాం. కొంచెం టమాటా చట్నీ వేయమంటారా? టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు 15 రూపాయలు. ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్ వస్తే ఏం తినేస్తాం? రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు. టమాటా చట్నీ వేయమంటారా? నో థ్యాంక్స్. ఏంటమ్మా నా ఫ్రెండ్స్ ముందు ఇలా పరువు తీస్తున్నావు? సరేరా, ఇంకేం మాట్లాడు, నోరు మూసుకుంటాను. మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి, పని మనుషులు అన్ని పనులు చేయాలి, కానీ నోరు మాత్రం తిరగకూడదు. ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరెవరితో చెప్పాలి? ఫ్రెండ్స్ తోట? మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు. ముందు ఆత్మారాముని ఓదారిద్దామని డిసైడ్ అయ్యాం. ఈయన దురదకి సైబాలు కొన్నామన్నా కూడా ఇప్పుడు 15 రూపాయలైంది. ఇంకో చపాతీ ఏమంటారా? చాలే, ఇదే ఎక్కువ. టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 15 రూపాయలు. అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు, వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు. ఒట్టి సాడిస్ట్ హిట్లర్. మీ అమ్మ మదర్ తెరేసా బాగా పెట్టిందిలే వెంట్రికల చపాతి. చూడు, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావు, చంపేస్తాను రాసే. దీని గురించి కొట్టుకుంటారంట్రా, ఆకలి దంచేస్తుంది. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం పద. డబ్బులు ఎవరు ఇస్తారు? మదర్ తెరేసానా? వద్దు వెంకట్, ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా, కవర్ ఉంటే సరిపోతుంది. అటు చూడండి. నమస్తే 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 నమస్తే. అమ్మ నాన్న అందరు బాగున్నారా? వెనకే ఉన్నారు, చూడలేదా? ఎవరమ్మా వీళ్ళు? బాబా